మాట్లాడలేదు. కాబట్టి నా ఆలోచనలో నేను సేకరించిన కలిపి రాష్ట్రం వచ్చాను చదువుతున్నట్టుగా చెప్తాను. చమత్కార చాటు. చాటు అనే సంస్కృత పదానికి చాటు అనేది తత్సమాలు. చాటు అంటే ప్రియమైన లేదా ఇష్టమైన మాట. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో చమత్కార శ్లోకాలు, పద్యాలు, లోపలు వీటిని చాటులు, హాస్యోక్తులు, వ్యంగ్యోక్తులు, సరస్వతులు వంటి వివిధ పేర్లతో మనసుకు ఉల్లాసం కలిగించే ప్రక్రియలుగా చెప్పవచ్చు. తెలుగు చాటు పద్యాల కంటే సంస్కృతంలో చమత్కారికమైన శ్లోకాలు చాలా ఉన్నాయి. మన తెలుగులో ఎన్నో ఏళ్ల నుంచి తమ కవితామృత ధారతో తెలుగు రసిక హృదయాలలో పసిడి కంపలు పండిస్తూనే ఉన్నారు. వాళ్ళ కోపము, తాపము, అనురాగము, ఆనందము, అవహేళన భావము, భక్తిభావము కలిగినప్పుడు అప్పటికప్పుడు తమకు కలిగిన అనుభూతులు పద్యాలుగా అవతరించాయి. వీటిని చాటులు అంటారు. మన ఆంధ్ర సాహిత్యంలో ఒకవైపు గంగాకి సమానమైన మహాకావ్యాలు వెలువడినట్లే మరోవైపు సెలయేళ్ళ లాంటి సామపత్యాలు కూడా గలగల ప్రవహించాయి. అందరికీ అర్థమయ్యేలా భావాన్ని పొందుపరిచి తమ ప్రజ్ఞా పాఠవాలను చూపిస్తూ ప్రచారంలోకి తెచ్చి ప్రజల హృదయాంతరాలలో శాశ్వతంగా నిలిచిపోయేలా వారి ఆలోచన రీతులను ప్రభావితం చేసేలా మన పెద్దలు మనకు ఇచ్చిన సత్యం ఈ సామపత్యాలు. ఒక చోట పిల్లలు, ఒక చోట భావ విజ్ఞానం, ఒక చోట వ్యక్తిత్వ సాధింపులు, ఇంకో చోట వ్యంగ్యం, ఇలా సన్నివేశానికి బలం చేకూర్చేలా ప్రాణంతో కదలాలే శక్తి సమూహాలు ఈ చాటులు. ఉబికి వచ్చిన భావాన్ని పద్యంగా మార్చడం తప్ప ఏ నియమ నిబంధనలకి వదలని చాటు. చాటులో అందమైన వస్తువు కంటే అందంగా చెప్పిన పద్ధతికే ప్రాముఖ్యం. ఆటాకు మడతల్లో పెద్దల నాకులలో ఒరిగిపడి ఉన్న ఈ చాటులను మొదట వెలుగు చూపిన వారు కీర్తిశేషుడు వేటూరి సుధాకర్ శాస్త్రి, వేటూరి సుందరరామూర్తి గారు. కొన్ని చాటు పద్యాలు అవి పేరు తెలియకుండానే ఉండిపోయాయి. చేతలేకుండా చెంగల్లో ఉంటుందా అనే చాటు పద్యం అందరికీ తెలుసు. కానీ ఈ చాటు పద్యం అర్థం ఎవరికి తెలియదు. చాటు పద్యాలు చెప్పిన ప్రాచీన ప్రభుత్వంలో శ్రీరాముడు, దేవుల వారి బ్రహ్మకవి, తెనాలి రామకృష్ణుడు, అరిదలు సూరక వంటి వారు ప్రసిద్ధులు. ఒకనాడు తమిళనాడులోనైన శ్రీరాముడు వెలుగోడి కాదని సర్వజ్ఞ సింహకు పాల్గొని ఆస్థానానికి వెళ్ళి ఒక చక్కని పద్యాన్ని చెప్పాడు. సర్వజ్ఞ అనేది ఆ రాజుగారి పేరు. సర్వజ్ఞ నామధేయము చెప్పునకే రాము సింహ జలపాలకే దుర్గింజలు తత్వము సర్వజ్ఞుడముట ముక్క సామజముటే. దీని అర్థం సర్వజ్ఞ అనే పేరు శివునికి అంటే ఆ ఈశ్వరుడికి, అలాగే రామసింహ జలపాలైన నీకు చెందుతుంది. ఇంకో తత్వం అంటే ఇంకెవరైన సర్వజ్ఞుడు అంటే ముక్కలు చూపించి ఏరు అంటే అంటారు. ఆ ఈశ్వరుడిగా తమను పోల్చి కొనడానికి రాజుగారు ఉంటుంది. శ్రీరాముడికి కనుక శ్రీరాముడికి ఆశ్రయించిన విగ్రహాలకి ఆ సర్వజ్ఞ భూమానికి బద్ధమైన కారణంగా తన శత్రువుని కోరిన శ్రీరాముడిని నిండు సభలో నిలదీశాడు. అప్పుడు శ్రీరాముడు చెడులో ఉన్నది, మహారాజా నేను రామసింహ భూమాన్ని కీర్తించలేదు సరిగదా, తిట్టి వచ్చాను. అది అతనికి అర్థం కాక కీర్తించానని క్రమపడి నన్ను సత్కరించాను. ఇంతకీ నేను అతను పొగిడానని మీరు అనుకుంటున్న ఆ పద్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి అని అదే పద్యాన్ని మరో అర్థం వచ్చేలా ఇలా సర్వజ్ఞ నామధేయము శత్రునకే రామసింహ జలపాలకే దుర్గింజలు తత్వ సర్వజ్ఞుడముట ఒక్క సామజముటే. సర్వజ్ఞుడు కనుక ఇప్పుడు పద్యం యొక్క అర్థం సర్వజ్ఞ అనే పేరు శివునికి అంటే ఈశ్వరునికే. రామసింహ జలపాలకి ఏ యుక్తి ఏదో ఒక
వారి గుణ క్రియాదుల స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం స్వభావపరమైన లక్ష్యం. ఒక కన్ను పోయి ఒంటి కన్ను గలవాడు కావడం చేత స్వభావోక్తి అలంకారంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కనుక తెనాలి రామకృష్ణుడు ఇలా చమత్కరిస్తూ వర్తని చెప్పాడు. అన్నాతి కూడా హరుడం, అన్నాతి కూడా హరుడం, అన్నాతి చూడకున్న అతురగురుడవే, అన్నా ఇరుమలరాయ కన్నొక్కటి లేదు దాని మంతుడగావే. అన్నాది కూడా హరుడు అంటే తన భార్యతో కలిసి ఉన్నప్పుడు ఈశ్వరుడు, తన భార్య ఉన్న 2 కళ్ళు, తనకున్నటువంటి ఒక కన్ను, మొత్తం 3 కన్నులు ఉండడం వల్ల రేపుడైన ఈశ్వరుడు అంతటి వదలు. అలాగే అన్నాకి కూడకున్న అసురకురుడవే, అసురకురుడు శుక్రాచార్యుడికి ఒకటే కనుక నీవు ఒంటరిగా ఉన్నప్పుడు శుక్రాచార్యుడు అంతటి వాడు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేదు దాని కనుక కాదే, నీకు ఒక కన్ను లేదు కానీ 2 కళ్ళు ఉంటే నువ్వు అన్నదుడే అన్నట్టుగా పడ్డాడు. అయితే ఆఖరి భాగానికి ఒక పాదాంతరం కూడా ఉంది. ఏంటంటే కన్నొక్కటి మిగిలే కదా నీకు గౌరవపతి లేకపోతే ధృతరాష్ట్రుడు అంటే మహానుభావుడు అని చెప్పాడు చమత్కారం. ఇది మనకు కావాల్సిన చమత్కారం. అలాగే పూర్వం కవులు రాజాస్థానాలకు వెళ్ళి ఆ రాజుని కీర్తిస్తూ శ్లోకాలు పద్యాలు చెప్పి వారి మెప్పును పొంది సత్కారాలు బహుమానాలు పొందేది. అలా అలవేమారెడ్డి అనే రాజు దగ్గరికి ఒక కవిత వచ్చి ఒక శ్లోకాన్ని చెప్పారు. అలవేమ మహిపా స్వస్త్యస్తు తవభావే ఆహరే కుతోర్ధండ చంద్రమండలనాహరే. ఓ అలవేమ మహిపాల, మీ భుజాలకు శుభం కలుగు. భుజాలకు శుభం కలుగుతుంది ఎందుకంటే రాజులకు ప్రధానమైనది భుజశక్తి. ఆహరే కుతోర్ధండ చంద్రమండలనాహరే అంటే యుద్ధంలో శత్రువుల యొక్క భుజాలు మీ భుజాలు ఎలాంటివి అంటే చంద్రుడి రాహు ఎలా మింగేస్తుందో గమనిస్తుందో శత్రువుల భవిష్యత్తుని మీ భవిష్యత్తు మింగేస్తుంది గమనిస్తుంది. అని చక్కని ఉపమానంతో శ్లోకాన్ని చెప్పాడు. ఆ రాజుగారు చాలా సంతోషించి కవి గారికి ఒక 1000 పదాలు పంపించండి అన్నారు. అది విని కవి గారు సంతోషం మహారాజా, నేను వచ్చిన ఖర్చు వినిపించాను అన్నారు. రాజుగారు కాస్త ఆలోచించి ఏమిటి ఇలాంటి సరే 2000 పదాలు ఇస్తున్నాడు అన్నారు. దాని కవి గారు రాజుగారు రామకోట ఖర్చులు ఇచ్చినందుకు చాలా సంతోషాలు, అంటే దారి ఖర్చులు తప్ప లాభం ఏమీ లేదు అని అర్థం వచ్చిందిగా. రాజుగారు తమకు వద్దకు వచ్చి లాభం లేకుండా వెళ్ళాలి అని ఆలోచించి సరే 3 వరహాలు ఇచ్చి పంపండి, 3000 వరహాలు ఇచ్చి పంపించండి అన్నారు. అప్పుడు వెంటనే కవి గారు, అదేవిడి మహారాజా, నేనే మీకు 4000 ఇచ్చాను, మీరు నాకు 3000 వరహాలు ఇస్తారా అన్నారు. రాజుగారు ఒకసారి కనుగొని, ఏమిటి మీరు నాకు 4000 ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారు? అప్పుడు కవి గారు మళ్ళీ స్వర్గానికి అలవేమ మహీపా అన్న మొదటి పాదంలో అలవేమ దగ్గర ఒక వేరు, అలాగే స్వస్త్యస్తు తవబాహవే అన్న 2వ పాదంలో తవబాహవే వద్ద ఒక వేరు, ఆహవే కుతోర్ధండ అన్న 3వ పాదంలో ఆహవే దగ్గర ఒక పాదం. ఇకపోతే చంద్రమండల రాహవే అన్న 4వ పాదంలో రాహవే వద్ద ఒక వేరు. ఇలా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క వే చొప్పున 4 పాదాలకి నేను మీకు 4000 ఇచ్చాను పడుతున్నాను. రాజుగారు కవిగారి చమత్కారానికి చాలా ఆనందపడి 5000 వరహాలు ఇవ్వండి అని అన్నారు. కవిగారు దానికి కూడా గుర్తించండి, అయ్యా మహారాజా మేము 6000 నియోగం అన్నారు. అంటే బ్రాహ్మణ కవిని అందులో నియోగి శాఖకు చెందిన 6000 నియోగి అని నేనే 6000 వరహాలు, మీరు మాకు 5000 ఇవ్వడం ఏంటి అన్నట్టుగా జరిగే
అన్నాడు. రాజుగారు కాస్త ఆలోచించి 7,000 ఇద్దాం అనుకుని కవి గారికి 7,000 ఇవ్వండి అన్నారు. కవి గారు ఇంకా చదవలేదు. 7 సంఖ్య సూచకం కాదు మహారాజు ఇంకా రాజుగారికి ఏం చేయాలో కొత్తగా ఈ కవి గారికి 10,000 వరహాలు పంపించండి అని కోసారు. కవి గారు చాలా చాలా సంతోషం మహారాజా అనే అమితానందంతో 17 వరహాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ శ్లోకంలో వే అని 4,000 పాదాల్లో వేసి రాజుగారికి 4,000 ఇచ్చినట్టు చమత్కరించడం ఒక ఎత్తైతే కవి గారు చేసిన సంభాషణ మరింత చమత్కారంగా వచ్చింది. గోల్కొండ ప్రభు అయిన ఇబ్రహీం కుతుషా మలికిమ రాముడు అనే పేరుతో తిరిగి ఒకనాడు ఓ కవి అతని ఆస్థానానికి వచ్చి తన పాండిత్యం గురించి చెప్పి మీ మనోల్లాసానికి కావలసిన చక్కని కవిత్వాన్ని పద్యాలను చెప్తాను, నాకు మీ ఆస్థానంలో ఆశ్రమం ఇవ్వండి అని కోరాడు. అది విన్న కుతుషా మలికిమ రాముడు ఆ కవితో మా గోడ చుట్టూ 4 కుంటలు ఉన్నాయి. కుంట అంటే సరస్సు లేదా చిన్న కొలను అని. ఆ 4 కుంటలు వచ్చే విధంగా ఒక పద్యం చెప్పారు. దానికి కవి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సాధారణంగా రాజులు తమ వంశాన్ని కీర్తిస్తున్నాం, తమ శక్తి సామర్థ్యాలను జయాలను కీర్తిస్తున్నాం పద్యాలు చెప్పబడతారు. కానీ దానికి విరుద్ధంగా ఆ భూగోళం ఆ కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగింది. అయినా ఆస్థానంలో ఆశ్రయించుకోవడం కోరి వచ్చిన వారు కనుక ఆ 4 కుంటలు ఆ కుంట, ఈ కుంట, మీ కుంట, మా కుంట అనే పదాలుగా మార్చుకొని చమత్కారకరగా కనిపించారు. ఆ కుంటే వృక్షంలో, ఈ కుంటే లోభియ ఊర్హీనాత్మంలో, మీ కుంటే మాగీయరే, మా కుంటే మేము రామల్కి ధరామా. ఆ కుంటే వృక్షం అవుతుంది, తీయకపోతే లోభి అంటారు, వినాత్మక అంటారు. మీ కుంటే నాకు ఇవ్వరాదు, మా కుంటే మేము రాము కదా మీ దగ్గరికి, మా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పాడు. అవి అత్యంత చమత్కారంగా ఇవ్వకపోతే లోభి అంటారని, వినాత్మక అవుతారని చెబుతూనే మీకు ఉన్నప్పుడు మాకు ఇవ్వరా, మాకే ఉంటే ఇంత దూరం మీ వద్దకు రామచంద్ర ప్రభు అని చెప్పడం అతని సమయస్ఫూర్తికి చమత్కారానికి అభిప్రాయం. అందుకు రాజుగారు చాలా సంతోషించి ఆస్థానంలో ఆశ్రయించారు. అలాగే రాజుగారికి ఇలా పద్యరూపంలో దకార భాషలో ఇలా ఇచ్చారు. నడవకై నడచి వచ్చింది నడచిననే నడచిరా, నడచెడునట్లను నడవనే నడవడికలు చూచిన నడపింపరయా. రాజుగారికి ఏమీ అర్థం కాక సభలో పండితుడిని ఏమిటి నడపలేము, నడవలేక నడిచి వచ్చిన ఏంటి, నడిస్తే రాకపోవడం ఏమిటి. అందులో పండితులు రాజా వారి బాధ నాకు అర్థమైంది. వారందరూ ఏమిటంటే అంటూ పద్యాన్ని విడదీసి రాశారు. నడవకనే నడిచి వచ్చింది అంటే తనకి సంసారం నడవక ఎవరగా ఇలా ఇంత దూరం నడిచి వచ్చాను. నడిచిన నేను నడిచిన అంటే ఆ సంసారమే నడిస్తే నేను ఇంత దూరం కష్టపడి నడిచిన కావున నా మీద దయవుంచి నా స్థితిగతులను చూచి నా సంసారం నడిచేటట్టుగా నన్ను నడిపించండి అని ప్రాధాయపడుతున్నారు. అది విన్న మహారాజు ఆ గదిలోని చమత్కార పాండిత్యాన్ని లౌక్యాన్ని గ్రహించి ఆస్థానాన్ని నిర్మించారు. అంటే ఇప్పుడు కూడా కొంతమంది గురువులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు అనేక పద్ధతుల్లో బోధన చేస్తూ ఉంటారు. అలా ఒక గురువుగారు విద్యార్థులను ఇరాకు, ఇటలీ, చైనా, జపాన్ అనే పదాలను ఉపయోగించి శ్రీకృష్ణుడి పైన పద్యం రాయారు. అందులో ఒక విద్యార్థి రాజు పద్యం పొద్దుపోయి రాము రామ ముద్దుల కృష్ణ, ఇటలీలలో అటలీలలో చాలు చాలురా, మంచైన చెడైన నీతోనే ఉంటారా, నాగరాజ పానముపై పవడించే దేవా. మొదటి పాదంలో
పోయి రాక అన్నట్టు ఇరాకు అని పదం వస్తుంది. ఇరాకు అనే పదం వస్తుంది. రెండవ పదంలో ఇటలీలు అనే పదంలో ఇటలీ పదం వస్తుంది. మూడవ పదంలో మంచైనా చైనా అనే పదం. ఇక నాలుగో పదంలో నాగరాజపానంపై జపాన్ అనే పదంలో జపాన్ పదం వచ్చింది. ఇలా 18 4 పాదాల్లోనూ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పదం ఉంటుంది. ఇరాకు, ఇటలీ, చైనా, జపాన్ పదాలు వచ్చేట్టుగా రాయటం ఆ విద్యార్థుల సృజనాత్మకత, ఆ గురువు గారి యొక్క శిక్షణ పద్ధతికి అతను. అలాగే వెనకటి రోజుల్లో పద్యాలు, శ్లోకాలు, ప్రముఖతలు చెప్పి బుద్ధికి పదం పెట్టేవారు. మెదడుకి మేత అన్నప్పుడు సరైన సమాధానం కోసం ఆలోచింపజేసే పద్యాలు చెప్పారు. అటువంటి దేహమంతయుగళ్ళు దేవేంద్రుడును తాడు నరవాహనము లేక నడవలేడు తనకు జీవము లేదు తగిలి జీవుల చంపు దీని భావమే తిరుమలేశ. ఒళ్ళంతా కళ్ళున్నాయి కానీ దేవేంద్రుడు మామూలుగా ఒళ్ళు ఉన్నంత కళ్ళున్నాయంటే సహస్రాక్షం దేవేంద్రుడు అంటాం, కానీ దేవేంద్రుడు నరవాహనము లేక నడవదు, మనిషి మోసుకెళ్తే కానీ వెళ్ళదు. అలాగే తనకు జీవము లేదు కానీ తగిలి జీవుడి ఉంటుంది. దాని జీవం లేదు అంటే జీవితది వల నీకు అడుగడుగా ఉంటుంది. దాంట్లో మనిషి భుజాలు వేసుకుని సంప్రదాయంలో లేదా అడుగులకు వెళ్ళాలి. దానికి జీవం లేదు కానీ జీవుని చంపు చేపని చంపుతుంది, పక్షులు అని అంటే అట్లాంటిది ఒకటి. కరచరణములు కలిగియు కరచరణ విహీను లేక జలచరుడు పట్టుబడియను శిర విహీనుడు చూచినంత చిత్రముగా కరచరణములు కలిగి కాడు చేతిలో ఉన్నటువంటి జలచరుడు తప్ప నీరులో తప్పని ఎవరి కరచరణ విహీనుడు చేయాలి. కాడు చేతులు లేనటువంటి పాము తప్ప కట్టుకుంటే శిర విహీనుడు చూచి నవ్వే చిత్రం ఉండాలి. అంటే పీత శిర విహీనుడు చూసిన అలాగా ఇలాంటి చాటు పద్యాలు, పొడుపు పద్యాలు, పొడుపు కథలు మన తెలుగు సాహిత్యంలో లెక్కలేనని ఉన్నాయి. అవి చదివినా విన్నా మనసుకి ఆహ్లాదం, ఆనందం కలగడమే కాక బుద్ధి వికాసాన్ని కూడా తోడ్పడతాయి. అందుకే మన తెలుగు పద్యాల గొప్పతనాన్ని మన పిల్లలకి, మనవలకి తెలియజేస్తూ వారికి వాటిపై ఆసక్తి పెంచి కనీసం ఒక వారానికి ఒక పద్యాన్ని నేర్పితే అవి సజీవంగా ఉండాలని